బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రెజెంట్ షాద్ నగర్‌లోనే ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. అండ్ మన లొకేషన్ దగ్గరే ఉన్నామనమాట. ఇదే వాళ్ళ ఇల్లు. అండ్ ఇక్కడ ఎవరైతే హత్యకి గురయ్యారో ఆమె పేరు అనురాధగా గుర్తించారు. అండ్ కొంతకాలం క్రితం ఏంటంటే ఆమె సినిమాల్లోని అలాగే కొన్ని సీరియల్స్‌లో కావచ్చు జూనియర్ ఆర్టిస్ట్‌గా తను వర్క్ చేస్తా ఉన్నారు అని కూడా తెలుస్తోంది. అయితే అసలు ఎందుకు చంపేశారు అంటే ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి క్లియర్‌గా గాని చూసుకుంటే ఈ అనురాధ అలాగే వాళ్ళ హస్బెండ్ అండ్ కూతురుతో సహా ఇక్కడ ఇదే ఇంట్లోనే నివసిస్తా ఉన్నారు. ఇది వాళ్ళ ఓన్ హౌస్ అనమాట. అయితే నివసిస్తూ ఉన్నప్పటికీ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పటివరకు ఏంటంటే ఇంకా బయటికి రాలేదు. ఇద్దరు వాగ్వాదానికి గురయ్యి ఇద్దరు కూడా గొడవలు పడి వెంటనే భర్త ఎవరైతే ఉన్నారో శివరామప్ప భార్యని ఉరితీసి చంపేయడం అనేది జరిగిందని కూడా తెలుస్తోంది. అయితే తనని మళ్ళీ అది సూసైడ్ కిందగా చిత్రీకరించి కూతురికి కాల్ చేసి సూసైడ్ చేసుకుంది అని చెప్పడం కూడా జరిగిందంట. అయితే వెంటనే కూతురు రావడం జరిగింది. వచ్చి చూసిన తర్వాత అసలు సూసైడ్ చేసుకొని ఆనవాళ్ళు ఎక్కడా కూడా కనిపించట్లేదు. తన తండ్రే తల్లిని చంపేశారు అని చెప్పి వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వెంటనే పోలీసులు కూడా హుటాహుటిన వచ్చి డెడ్ బాడీని పరిశీలించి అంటే వచ్చేసరికి ఏంటంటే శివరామప్ప పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ అసలు ఎందుకు చంపారు, చంపిన తర్వాత ఎందుకని తను సూసైడ్ చేసుకున్నట్టు చిత్రీకరించాడు అన్న విషయాలు కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే శివరామప్ప కూడా పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ ఇగోండి చూస్తున్నారు కదా, ఇదే ప్రెజెంట్ వాళ్ళ ఇల్లు. అండ్ వాళ్ళ అమ్మాయి కూడా ఏంటంటే బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకెళ్లడం జరిగింది. అండ్ ప్రెజెంట్ వాళ్ళ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఆవిడ ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి రావడం లేదు. అని ఇక్కడ రెంటల్స్ కొంతమంది ఉన్నారు. అందరూ కూడా బ్యాచులర్స్ ఉండడం జరిగింది. అండ్ కొంతమందితో కూడా మనం మాట్లాడిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆవిడ ఎప్పుడు కూడా బయటికి వచ్చేది కాదు. ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటూ ఉండేవారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు కానీ అవి ఒకవేళ వాళ్ళు ఆడుకున్నా అంటే తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే బీహారీ వాళ్ళు అని కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. సో వాళ్ళకి తెలియకపోవడం వల్ల వీళ్ళు గొడవలు ఆడుకుంటున్నారు లేకపోతే ఇంకేమైనా అన్న విషయాలు వీళ్ళకి ఇంకా క్లియర్గా తెలియదు అని అయితే చెప్తూ ఉన్నారు. అండ్ సడన్గా అసలు ఇలా చనిపోవడం అన్నది బయటకి న్యూస్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసరికి చుట్టూ పోలీసులు ఉండి వాళ్ళు కూడా ఇట్లానే అడగడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా వీళ్ళు బాగానే ఉండి వాళ్ళు కనీసం గొడవలు ఆడడం కానీ ఎప్పుడు కూడా మేము వినలేదు అని అయితే ఇక్కడ ఉన్న రెంటల్స్ చెప్తూ ఉన్నారనమాట. మరి ఏదేమైనా సరే వీళ్ళిద్దరి మధ్య అంటే భర్త భార్య మధ్య అసలు ఏం జరిగింది, సూసైడ్ అంటే మర్డర్ చేసిన తర్వాత సూసైడ్ లాగా ఎందుకు చిత్రీకరించారు ఈ అన్న విషయాలు కూడా ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని అయితే తరలించడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళ కూతురు కూడా ఆమెతోనే ఉన్నారు. అసలు అనురాధ గారిని ఎప్పుడు చూసారమ్మా లాస్ట్? ఒక 4 days అవుతుంది. 11:30 10:30కి ఇట్లా వచ్చి ముగ్గేసి పోయింది. మొత్తం కడిగేసి మొన్న ఒక 11:30కి ముగ్గేసి వెళ్ళిపోయింది. అప్పుడే ఇట్లా చూసి ఇట్లా వచ్చేసిన నేను. ఇక అప్పటిదాకా ఇట్లా వస్తుండే ఎప్పుడన్నా పొద్దున కానీ ఒక 5 నిమిషాలు ఇట్లా ముగ్గేసి లోపలికి పోతుండే. ఎవరితో మాట్లాడకపోతుండే. అసలు ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఏమైనా ఐడియా ఉందా? తెలియదు. మేమే 3 సంవత్సరాలు అవుతుంది. మీరు వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఈ 3 yearsలో ఎప్పుడు కూడా ఆమె మీ ఇంటికి రావడం కానీ లేకపోతే మీరు అటు వెళ్ళడం కానీ ఏం లేదు? చూసి కూడా ఆమె మాట్లాడకపోతుండే, చూసి కూడా మేము మాట్లాడిపోతుండే. ఎవరంతకు వాళ్ళే ఉంటారు. ఓకే. అండ్ ఇన్సిడెంట్ జరిగిన రోజు మీరు ఉన్నారా అమ్మ ఇక్కడ? లేరు. ఓకే. మీకు ఎప్పుడు తెలిసింది ఇలాగా ఆమె చనిపోయారు అని? నిన్న పోలీసు వాళ్ళు వచ్చినప్పుడే తెలుసు. అప్పటి వరకు తెలియదు మాకు. అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్ వచ్చి ఆగింది కానీ ఇంకా ఏమైందో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, తీసుకెళ్తురేమో అనుకున్నాం. తర్వాత పోలీసు వాళ్ళు వస్తే చనిపోయిందని ఒక ఆయన తెలిసిన ఆయన ఉండే పోలీస్ ఆయన ఇట్లా వచ్చి ఏమైందన్న అంటే చనిపోయిందని చెప్పిండు అంతే. ఓకే. తీసుకెళ్ళేటప్పుడు మీరు వాళ్ళ హస్బెండ్ని చూసారా పక్కన? మేము లేము. మీరు లేరు. 11:30కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం మేము. అంటే అంబులెన్స్ వచ్చినప్పుడు చూసాను అన్నారు కదా? పొద్దున హస్బెండ్ ఉన్నారా? లేడు, లోపల ఉన్నారు. లోపల ఉన్నాడు వాళ్ళ హస్బెండ్. కూతురు లేదు. కూతురు లేదు. ఎవ్వరు లేరు. ఇక అంబులెన్స్ హస్బెండ్ ఆమెనే ఉన్నారు. ఆమె ఉందో లేదో మాకు తెలియదు. అంబులెన్స్ అయితే వచ్చింది, ఇంటి ముందర ఆగింది అంతే. ఓకే. ఓకే. లోపలికి వెళ్ళలే, మేము చూడలే. ఓకే. అండ్ అక్కడ రెంటల్స్ ఎప్పుడు అలానే ఖాళీగా ఉంటుందా? నార్మల్గా జనాలు ఉంటారు? ఎప్పుడు బ్యాచిలరే ఉంటారు. బ్యాచిలర్స్. ఫ్యామిలీ అయితే ఆ బిల్డింగ్లో ఉండరు, ఈ బిల్డింగ్లో ఉండరు. ఎప్పుడు బ్యాచిలర్. ఓకే. అండ్ ఆమె జూనియర్ ఆర్టిస్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు కదా, దానికి సంబంధించి ఆ విషయం మేము రాత్రి న్యూస్లో చూసినప్పుడే తెలుసు. ఇంతవరకు మాకు కూడా తెలియదు రియల్గా. ఓకే. మాట్లాడితే ఇట్లని తెలుస్తుంది కానీ అతలు మాట్లాడనప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు ఎట్లా తెలుస్తాయి చెప్పు? मेरा नाम ओंकार है। ओंकार मिश्रा। हम बिहार के रहने वाले हैं। हम यहाँ पे किराए पे पिछले महीने 10 तारीख को आए थे और ये लोग नीचे रहते थे।
बाकी हम लोग मान लीजिए 12 घंटे का ड्यूटी है, सुबह शाम को 8 बजे से 8 बजे तक, फिर हम लोग आके अपना फिर डे और नाइट हो तो हम लोग का वही रूटीन है। बाकी उसके बारे में हम लोग को ज़्यादा कुछ मालूम है नहीं। यहाँ आने के बाद क्या पता चला आपको? यहाँ आने के बाद पुलिस आई तो बुलाए वो लोग, तो हम लोग को मालूम पड़ा कि भाई ऐसे ऐसे बात हो गई है। वो साथ में वो भी थे, तो बोले फिर वो गए तो देखा गया कि भाई वो, फिर हम चले आए। इनको बुखार लगा हुआ था, तो हम बोले कि भाई ऐसे ऐसे बात है, हम लोग जानते नहीं हैं, आपकी भाषा हमको मालूम है नहीं, तो फिर हम ज़्यादा इंटरेस्ट नहीं लेते हैं। फिर हम लोग चले आए अपने रूम में आके, फिर अपना बनाना खाना चालू किए, फिर हम लोग खा के सो गए। दिन में रात में जगे थे। कौन कौन रहते थे वो लोग यहाँ नीचे? वो अन्ना और वो उनका फैमिली बस वही रहते थे। उनकी लड़की की शादी शायद हो गई थी, तो हम थे नहीं। हम पिछले महीने 10 तारीख को हम लोग आए यहाँ पे किराए पे। नहीं सर, आवाज़ तो हम लोग को वैसे नहीं। अब बात भी करेंगे तो हम लोग क्या मालूम है कि गाली गलौज भी करेंगे अपनी भाषा में, तेलुगु भाषा में, तो हम लोग तो समझ नहीं पाएंगे कि वो लोग गाली दे रहे हैं कि किसी को आशीर्वाद दे रहे हैं, मालूम नहीं पड़ेगा। समस्या है, लैंग्वेज हम लोग को प्रॉब्लम है। क्या चीज़? इधर ऊपर आने में कुछ देखे कभी इधर? नहीं, मैडम को हमने देखा ही नहीं है। नीचे ही? वो नीचे अंदर ही रहती थी, बस ये मकान मालिक आते थे किराया वराया के लिए, बाकी और कुछ नहीं। उनके हस्बैंड आते थे? हाँ, उनके हस्बैंड से ही बातचीत होती थी। वो भी हिंदी वो बोल लेते थे, तो आदमी बोल लेता था उनसे। बाकी हम लोग ज़्यादा उनसे मतलब जो बात समझ में नहीं आएगा तो क्या, एक शब्द समझाने के लिए मान लिया आधा घंटा अपने को बोलना पड़ता था। సో ఆమె జూనియర్ ఆర్టిస్ట్గా కూడా వర్క్ చేశారు అని చెప్పి అన్నారు కదా, ఇప్పుడు కూడా ఆమె ప్రెసెంట్ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నారా उन्होंने कुछ फिल्म इंडस्ट्री में भी काम करे बोल के कुछ जो ये सब मेरे को कुछ नहीं मालूम। इसमें उनके बारे में हमको बिल्कुल मालूम नहीं है, क्योंकि हमको 1 महीना 10 दिन हुआ इधर आए हुए। हम लोग का ड्यूटी है, तो मतलब हम लोग 12 घंटा ड्यूटी देने का मतलब है कि 15-16 घंटा हम लोग सुबह 5 बजे जगते हैं, तो फिर 8 बजे ड्यूटी पहुंच पाते हैं टाइम से। उसमें भी नहीं पहुंच पाता है आदमी, कभी 8:30 कभी 9 बज जाता है। మీరు లాస్ట్ టైం ఎప్పుడు చూసారు ఆమెని? लास्ट टाइम कब देखे तुम उनको? हमने देखा ही नहीं है। అస్సలు చూడలేదా? नहीं, हमने देखा देखे ही नहीं कभी? नीचे मतलब आने जाने में मान लीजिए कभी दिखती नहीं थी ना। रूम अलग है, हम लोगों का सीढ़ी से ऊपर से। हम लोग का सीढ़ी से आने का मतलब है ना, हम लोग सीढ़ी से आते थे, चले जाते थे। उनका वो अंदर ही अपना रहते थे, अन्ना ही सारा डील करते थे। जो उनके हस्बैंड है वही डील करते थे, बाकी हम लोग उनसे मतलब ही नहीं रखते थे। ఓకే, మీరు రెంట్ కానీ ఏదైనా సరే వాళ్ళ హస్బెండ్ తో డీల్ చేసుకుంటారా? किराया भाड़ा वो कुछ भी देना है तो उसके वो तो वही लेते थे ना, अन्ना ही लेते थे उनसे। हम लोग लेडीज से क्या मतलब है? मनोज वो यहाँ सबसे पहले करा रहा है, 8 साल हो गया। तो बाकी अब हम लोग को अब सबसे बड़ी समस्या है कि मान लीजिए भाषा का प्रॉब्लम है। हाँ हाँ भाषा यदि समझता हो तो फिर आपसे मैडम बात भी हम कर पाएँ कि कोई बात अपनी बात चाहे आपका समझ लें। अभी आप बोल रही हैं हमको कुछ समझ में नहीं आ रहा, भाई सब बता रहे हैं तो मेरे को समझ में आ रहा है। అయితే ఇదండి ఇప్పటి వరకు అంటే మామూలుగా ఇక్కడ ఉన్న నైబర్స్తో మనం అయితే మాట్లాడాం కదా, అండ్ వాళ్ళ మాటల్లో కూడా తెలుస్తుంది ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ ఏంటంటే ఎప్పుడు కూడా ఆవిడ బయటకు రావడం కానీ లేకపోతే ఎదుటి వ్యక్తులతో మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి కూడా నైబర్స్ మెన్షన్ చేస్తున్నారు, ఎప్పుడు కూడా ఆమె బయటకు వచ్చి ముగ్గేసి వెళ్ళిపోతూ ఉండేది, అండ్ ఆమెతో పాటు వాళ్ళ హస్బెండ్ కూడా తోడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అని అయితే కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి మనం చూస్తుంటే సహజంగా భార్యాభర్తల మధ్య ఎటువంటి వాటికి గొడవలు వస్తాయో అందరికీ తెలుసు. అయితే ఇక్కడ కూడా ఏంటంటే ఏమైనా అనుమానం ఏమైనా కలిగిందా అని కూడా ఇక్కడ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే మనకి చుట్టుపక్కల వాళ్ళ మాటల్లో కూడా ఏంటంటే ఎప్పుడు హస్బెండ్ ఆమె వెంటే ఉంటూ ఉంటారని చెప్పడం జరిగింది కదా. సో ఈ విధంగా కూడా ఏంటంటే వైఫ్ మీద అనుమానం ఇవాళ ఇంతటికి దారి తీసిందా అని కూడా తెలుస్తోంది. సో చూడాలి మరి ఆ ఇన్వెస్టిగేషన్లోని దీని వెనక అసలు ఏం జరిగింది ఏంటి అని కూడా తెలియాలి. అండ్ ఆవిడ చనిపోయిన తర్వాత అంబులెన్స్కి కాల్ చేయడం కూడా జరిగిందంటే, అండ్ అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడు వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉన్నారు అని అయితే మనకి చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఈలోపే ఆయన ఎప్పుడు పరారయ్యారు, పోలీసులు మరి పట్టుకున్నారా లేదా అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ హరీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.